హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వరిలో ఆశించే దోమపోటు లక్షణాలు మరియు వాటి నివారణ గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. మనము చూసుకున్నట్లయితే తల్లి పురుగు గోధుమ రంగులో ఉండే రెక్కలు కలిగి ఉంటుంది. తల్లి పురుగు దాదాపుగా మనకు 300 నుంచి 400 గుడ్డుని ఆకు తొడిమిల్లో పెడుతుంది. గుడ్డు నుంచి వచ్చిన పిల్ల పురుగు మొదట తెల్ల రంగులో కనకడతాయి, చూడండి దీని మీద ఉన్నాయి. అదేవిధంగా తర్వాత గోధుమ రంగులో మారుతుంది. తల్లి పురుగు మరియు పిల్ల పురుగు దోమలు నీటి పై భాగంలో దుబ్బులు మొదల దగ్గర నుండి రసాన్ని పీల్చుకోవడం వల్ల పైరు లేత పసుపు రంగు వర్ణానికి మారుతుంది. ఆ తర్వాత మనకు పూర్తిగా అనేది ఎండిపోవడం జరుగుతుంది. ఈ యొక్క పిలకలు చూసుకున్నట్లయితే పసుపు రంగులో మారిపోవడం జరుగుతుంది. మనం గమనించిన వెంటనే ఇట్లాంటి చూడండి పసుపు రంగులో మారి ఎండిపోవడం జరుగుతుంది. అలాగే పిలక దశలో మొదల నుండి రసాన్ని పీల్చుకోవడం వల్ల పోషకాలు పైకి భాగానికి చేరక ఎండిపోవడం జరుగుతుంది. దీన్నే మనము హాపర్ బోన్ అని అంటాము, లేదా దోమపోటు అని అంటాము. ఈ విధంగా మనము దోమ ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు కంకులు అనేది బయటకి రావు, గింజలు పాలు పోసుకోవు. అదేవిధంగా మనకు ఈ దోమలు గింజలు పాలు పోసుకునే దశలో ఆశించినట్లయితే గింజలు మనకు పోషకాలు నిలబడవు, దానివల్ల మనకు తాలు గింజల్లాగా మారిపోవడం జరుగుతుంది. ఆ విధంగా మనం పూర్తిగా ఒకసారి ఈనిన తర్వాత ఈ ప్యాడీని మనం గమనించినట్లయితే ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా గుంపులుగా ఎండిపోవడం జరుగుతుంది మొత్తంగా. ఈ విధంగా మనకు దోమపోటు యొక్క లక్షణాలు కనబడిన వెంటనే వాటి నివారణ చర్యలు చేపట్టాలి. కెమికల్ మనకు స్ప్రే చేసుకోవాలి. దానికి ఎస్పేటు 1.5 grams లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకోవాలి. అలాగే ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే మనకు మార్కెట్లో ఇంకా కొన్ని రకాల మందులు దొరుకుతుంది. బుప్రోఫిజిన్ 1.6 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. లేదంటే డైనటోఫిరాను రకరకాల పేరుతో దొరుకుతుంది మార్కెట్లో ట్రేడ్ నేమ్లతో. ఈ డైనటోఫిరాను 0.4 gram 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి మందులు మనకు అందుబాటులో ఉంటే తీసుకొచ్చి స్ప్రే చేసి ఈ దోమని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.